ఎంత ప్రేమిస్తున్నావేంటి శ్రీను? అంత ప్రేమని నింపుకున్నా నీ గుండె గొప్పది. ఎవరెన్ని నిందలేస్తున్నా తట్టుకున్న నీ గుండె గొప్ప తాతయ్య. ఐ లవ్ యూ శ్రీను. నువ్వు ఇలా ఫీల్ అయినప్పుడే బాగుంటుందనుకుంటా. వెంటనే ముద్దులు వచ్చేస్తాయి. శ్రీను తమాషా కన్నాను. కానీ నేను మాత్రం సీరియస్గానే కిస్ చేశా. ప్రమీల, రామలక్ష్మి భోంచేదా? సౌర్యతో కలిసి తింటుందేమోలే, మీరు తినండి. రామా, ఆకలిస్తుంది, తిందాంరా. నాకు ఆకలిగా లేదు, నేను వడ్డిస్తాను, మీరు తినండి. రామా, తర్వాత తింటావా? అసలు తినవా? గుండెల్లో బాధకి కడుపులో ఆకలికి సంబంధం ఏంటి చెప్పు? ఆకలి చంపుకుంటే బాధ తీరిపోతుందా? లేదు కదా. పద వెళ్ళి తిందాం. నాకు తినాలని లేదు. రామా, నువ్వు వస్తున్నావు అంతే. పద. సార్, కూర్చోమ్మా. పసిపిల్లలో ఇది మారం చేస్తుంటే వీడు గారం చేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరే. తిని రామా. రామా, రామా, తిను. కడుపులో అంత బాధ పెట్టుకుని ఎలా తింటుంది? తిన్నా మాత్రం ఏం దిగుతుందిలే. అమ్మా, రామలక్ష్మి పిన్ని కూతురు ఆర్జని ఆ ప్రభాస్ గాడు చేశాడంట కదా. రామా, అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఎంతసేపు అయినా ఓపిగ్గా వాదిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ నోటికి తాళం వేయడానికే నిన్ను కొంచెం కసురుకున్నాను. సారీ. ఆవిడ అన్ని మాటలు అంటుంటే మీరు అక్కడ మాట్లాడకుండా ఇక్కడొచ్చి నాకు సర్ది చెప్తున్నారా? చెప్తున్నాను కదా రామా, అమ్మతో వాదించడం, బురదలో రాయేయడం రెండూ ఒకటే. అందుకే కొన్నిసార్లు అమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తన గురించి నేను ఇంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు? తను ఎన్నోసార్లు ఎన్నో మాటలన్నా నా అత్తయ్య కదా అని సర్దుకుపోతూనే ఉన్నా. అది అది నేను ఆవిడకిచ్చే గౌరవం. అది ఆవిడ కూడా కాపాడుకోవాలిగా. పెడుతున్నాం కదా అని తిడుతూనే ఉంటే ఎలా? అమ్మను నువ్వు ఎన్నిసార్లు భరించావో నాకు కూడా తెలుసు రామా. తన గురించి నీకు క్లారిటీ వచ్చింది కదా, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. చెవులకి మాత్రమే వినిపించే మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. కానీ
మాటలు గుండెల్లో గుచ్చుకుంటే ఎలా రెచ్చిపోకుండా ఉంటాను? అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. తల్లిని వెనకేసుకొస్తున్నారా? పెళ్ళానికి విన్నవించుకుంటున్నాను. అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండడం నాకు అవసరం రామా. అయితే నీకు జూన్ మంత్ర ఖాళీ ఇవ్వాల్సిందే. అంటే ఇష్టంగా దగ్గరికి తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకుంటే ఎంత బాధున్నా ఇట్టే పోతుంది. నిజంగానే ఆద్యకేమీ జరగలేదు. వాళ్ళ మాటలన్నీ అబద్ధాలే. ఉమ్, మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారా? ఉహుం. నేనేం పట్టించుకోను రామా. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి ఎంచక్కా నీకు గోరుముద్దలు తినిపిస్తే బాగుంటుంది. సరేనా? కమ్మేసి పాపం నమ్మించి తీసింది ప్రాణాలే, కల్లోల కాలం కన్నీటి భారం నట్టింట్లో నింపింది శోకాలే, గురుతుగా